హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారంతా? మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్ అబౌట్ సన్‌స్క్రీన్స్. సన్‌స్క్రీన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వితౌట్ ద ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నన్ను ఏదన్నా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఆ ఒక్క ప్రోడక్టే వాడాలి అంటే నేను ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. అదేంటి అంటే ఓన్లీ సన్‌స్క్రీన్. సన్‌స్క్రీన్ అనేది అంత ఇంపార్టెంట్ అండి మన స్కిన్ కేర్‌లో. అండ్ మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా సన్‌స్క్రీన్ వాడకపోతే ఆ ప్రోడక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయని చెప్పొచ్చు. ఎందుకు అంటే సన్‌కి ఆ పవర్ ఉంటుంది. సన్ రేస్ వల్ల మన స్కిన్ చాలా ఇంపాక్ట్ అవుతుంది ఇన్ ఎనీ వే పాసిబుల్. ఇప్పుడు మనం సన్‌లోకి లైక్ డైరెక్ట్ సన్‌లోకే వెళ్ళక్కర్లేదు. ఈవెన్ మనం ఇండోర్స్‌లో ఉన్నా సరే సన్ ఇంపాక్ట్ అనేది మన స్కిన్ మీద తప్పకుండా ఉంటుంది. లైక్ విండోలోంచి పెనెట్రేట్ అవ్వచ్చు. లైక్ ఎనీ వే మనమేం బయటికెళ్ళకుండా లైక్ క్లోజ్డ్ డోర్స్‌లో ఉన్నా సరే మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అదే మనం బయటికెళ్తే ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువవుతుంది. సన్ వల్ల ఏంటి ఇంపాక్ట్ అంటే మన స్కిన్ మీద పడేది సన్ రేస్‌లో యూవీ రేస్ ఉంటాయి. ఆ యూవీ రేస్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ట్యానింగ్ అవుతుంది. అండ్ ఏజింగ్ తొందరగా అయిపోతోంది. స్కిన్ మీద స్పాట్స్ వస్తాయి. పిగ్మెంటేషన్ వస్తోంది. ఇదంతా మనకి సన్ వల్ల చాలా 90% సన్ డ్యామేజ్ వల్ల స్కిన్‌కి వచ్చే ఇంపాక్ట్ అండి. మనం ట్యానింగ్ ఒకటే అనుకుంటాము. కాదండి. చాలా ఉంటాయి ట్యానింగ్ కాకుండా. అండ్ ట్యానింగ్ అనేది ఒక టెంపరరీ ఇంపాక్ట్ మాత్రమే. దాన్ని మనం ఏదైనా ప్రోడక్ట్స్ వాడి, కెమికల్ పీల్స్ వాడి, లేకపోతే లైక్ స్కిన్ బ్రైట్నింగ్ ఇంట్లో డీఐవైస్ చేసుకుని అలా మనం రిమూవ్ చేసుకోవచ్చు. బట్ నాట్ ఓన్లీ ట్యానింగ్ చాలా ఉంటాయి. మనం ఇర్రివర్సిబుల్ స్కిన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. సో దీని అంతటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒక్కటే ప్రోడక్ట్ ఏంటి అంటే సన్‌స్క్రీన్ గురించి మన దగ్గర చాలా మిత్స్ అయితే ఉన్నాయి. లైక్ సన్‌స్క్రీన్ వాడడం వల్ల మనకి వైట్ కాస్ట్ ఉంటుంది. అండ్ స్కిన్ డార్క్ అవుతుంది. మనం సన్‌స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి స్కిన్ డార్క్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అండ్ స్కిన్ బ్రీతబుల్‌గా లేదు. లైక్ స్వెట్ వస్తోంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇదివరకు ఉండేవండి. ఇవన్నీ లేకుండా కూడా మార్కెట్‌లో మంచి సన్‌స్క్రీన్స్ ఉన్నాయి. ఎఫెక్టివ్‌గా పనిచేసే సన్‌స్క్రీన్స్ ఉన్నాయి. యూ డోంట్ బిలీవ్ మీ, నేను సన్‌స్క్రీన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా స్కిన్ గేమ్ అసలు టోటల్‌గా చేంజ్ అయిపోయింది. నేను కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి నా స్కిన్‌లో చాలా చేంజెస్ వచ్చాయి. నా స్కిన్ యూత్‌ఫుల్ అయింది. అండ్ చాలా చేంజెస్‌ని నేను గమనించాను. అందుకే మీకు స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను సన్‌స్క్రీన్ వాడమని. అండ్ ఇప్పుడు మార్కెట్‌లో అయితే మనకి చాలా సన్‌స్క్రీన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి మంచివి. అండ్ సెన్సిటివ్ స్కిన్‌కి ఎవ్రీ స్కిన్ టైప్‌కి సూట్ అయ్యేవి సన్‌స్క్రీన్స్ ఉన్నాయి. మన స్కిన్ టైప్‌ని బట్టి మనం సన్‌స్క్రీన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎనీ హార్ష్ కెమికల్స్ లేకుండా అండ్ పారాబెన్స్, సల్ఫేట్స్ ఇలాంటి నాస్టీ థింగ్స్ ఏం లేకుండా మంచి సన్‌స్క్రీన్స్ అయితే మనకి దొరుకుతున్నాయి మార్కెట్‌లో ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. సన్‌స్క్రీన్స్‌లో కూడా చాలా కాంబినేషన్ ఆఫ్ సన్‌స్క్రీన్స్ వస్తున్నాయి. లైక్ ఇన్‌ఫ్యూజ్డ్ విత్ వైటమిన్ సి, హైల్యూరోనిక్ యాసిడ్ అండ్ సెరమైడ్స్. ఈ సెరమైడ్స్ అంటే మనకి లైక్ స్కిన్ బ్యారియర్‌ని కాపాడతాయన్నమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన స్కిన్ బ్యారియర్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. టిల్ 20s ఇట్స్ ఫైన్. 20s తర్వాత నుంచే స్లోగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ స్కిన్ బ్యారియర్‌ని మనం కాపాడుకోవాలి. లైక్ దానికి ఎక్కువ మాయిశ్చరైజేషన్ ఇవ్వాలి. సెరమైడ్స్ ద్వారా ఏంటి అంటే మన స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. మన స్కిన్ చాలా ప్లంపీగా ఉంటుంది. అండ్ న్యాచురల్ బ్యారియర్ కూడా మనకి స్కిన్ బ్యారియర్ ఇంటాక్ట్ ఉంటుంది. కొన్ని మనం ఓవర్ ద ఏజ్ మనం కొన్ని మన స్కిన్ కేర్ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటేనే మన స్కిన్ ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. ప్లంపీగా ఉంటుంది. మన స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడొచ్చే సన్‌స్క్రీన్స్‌లో అయితే సెరమైడ్ ఇంక్లూడెడ్ సన్‌స్క్రీన్ ఉన్నాయి. లేదు అంటే మనం సెరమైడ్స్ ఆర్ ఎనీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పైన సన్‌స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు.
చాలా సన్ స్క్రీన్స్ ఏంటంటే మాయిశ్చరైజింగ్‌గా ఉండడం వల్ల మనం మాయిశ్చరైజర్ గూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లైక్ నా పర్సనల్‌గా అయితే నేను ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయడం మానేశానిప్పుడు. లైక్ మాయిశ్చరైజర్ ఇంక్లూడెడ్ సన్ స్క్రీన్స్ లైక్ సెరమైడ్ ఇంక్లూడెడ్ సన్ స్క్రీన్స్ తీసుకుంటుంటే అది ఒకటే సరిపోతుంది. లైక్ నేను మార్నింగ్ స్కిన్ కేర్ చేసినప్పుడు నేను షవర్ చేసి వచ్చిన తర్వాత నేను నా ఫేస్ మీద సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. లైక్ ముందు ఒక సీరమ్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను అండ్ ఐ విల్ గో విత్ మై డైలీ రొటీన్ లైక్ ఐబ్రోస్, లిప్ బామ్ అండ్ ఎవ్రీథింగ్ అంతే. అంతకన్నా ఏం అవసరం ఉండదు. మన స్కిన్‌కి మినిమమ్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ప్రొడక్ట్స్ అండ్ 12 స్టెప్ రొటీన్, 13 స్టెప్, 20 స్టెప్ రొటీన్స్ అవసరం లేదండి. చాలా మినిమమ్ ప్రొడక్ట్స్ వాడే మనం స్కిన్‌ని చాలా సేవ్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే మన సన్ స్క్రీన్ ఎప్పుడు SPF 30-50, 30 నుంచి ఎంత ఉన్నా మంచిదే. ఐ రికమెండ్ 50 or 60 SPF ఈజ్ ఐడియల్. ఎంత SPF ఉంటే అంత సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే అందులో UVA, UVB ప్రొటెక్షన్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అది PA+++ ఉంటే ఎన్ని ప్లసెస్ ఉంటే లైక్ 4 or 5 వస్తున్నాయి ఇప్పుడు వచ్చే సన్ స్క్రీన్స్‌లో. ఎన్ని ప్లస్ ఉంటే అంత ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఇలాంటివన్నీ మనం చూసుకుని కొనుక్కుంటే బాగుంటుంది. వైట్ కాస్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ అది స్కిన్‌లో ఈజీగా బ్లెండ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అండ్ అది ఎవ్రీ స్కిన్ టైప్‌కి సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. మీది పర్టిక్యులర్ స్కిన్ టైప్, మీది ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ అనుకోండి. మీకు ఎక్కువ మాయిశ్చరైజింగ్ అవి ఎక్కువ అవసరం లేదు. మీ స్కిన్ ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా అలా హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ వాడినట్లయితే మీ స్కిన్ ఇంకా గ్రీజీ అయిపోతుంది. సో మీరు అలాంటి సన్ స్క్రీన్స్ అవాయిడ్ చేయడం బెటర్. లైక్ సేమ్ డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలీ అండ్ గ్రీజీగా ఉండే సన్ స్క్రీన్స్ అప్లై చేసుకుంటే స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్కి సూట్ అయ్యేది యూస్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ సెన్సిటివ్ స్కిన్కి కూడా అది కూడా చూస్ చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్కి ఎలా అంటే అందులో ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండాలి అండ్ పారాబెన్స్ ఏ సన్ స్క్రీన్లో అయినా, ఏ మాయిశ్చరైజర్లో అయినా, ఎనీ స్కిన్ కేర్ ప్రోడక్ట్లో పారాబెన్స్, సల్ఫేట్స్, మినరల్ ఆయిల్ ఇలాంటి నాస్టీ కెమికల్స్ లేకుండా మాత్రం చూస్ చేసుకోండి. మీరు ఎప్పుడు వెళ్ళి పర్చేస్ చేస్తున్నా ముందు వాటి గురించి చూడండి. అందులో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడండి. అది ఏ స్కిన్ టైప్కి సూట్ అవుతుందో చూడండి. అప్పుడు అందులో మనకి ఉన్న కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఎప్పుడు అలా పర్చేస్ చేసుకోవడమే బెటర్ మనం. సో సన్ స్క్రీన్ అనేది ఓన్లీ ఫేస్‌కి అనుకోకూడదండి. అదొక మిత్. మనం సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్‌లో ఎక్కడైనా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, హ్యాండ్స్, నెక్ ఇవన్నీ కూడా సన్‌కి ఎక్స్పోజ్ అవుతాయి. వాటిని కూడా కేర్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ ద స్కిన్ ఆన్ ద ఫేస్, మనం ఎవ్రీ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఎవ్రీ 3 అవర్స్, 4 అవర్స్‌కి ఒకసారి సన్ స్క్రీన్‌ని రీఅప్లై చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ అవ్వట్లేదు అంటే 1 టైమ్ ఈజ్ ఫైన్. బట్ మనం డైరెక్ట్ సన్‌లోకి వెళ్తున్నామంటే రీఅప్లికేషన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం మేకప్ చేసుకుంటున్నప్పుడు సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం బేస్ మేకప్‌లో సన్ స్క్రీన్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోదు. సన్ స్క్రీన్ హ్యాస్ టు బి ద లాస్ట్ ప్రోడక్ట్ దట్ వి అప్లై ఆన్ ద ఫేస్. దానిపైన మళ్ళీ మనం కాంపాక్ట్ వేస్తాము, దానిపైన మళ్ళీ మనం ఫినిషింగ్ పౌడర్ వేస్తాము అంటే అవ్వదు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత పైన సన్ స్క్రీన్ అప్లై చేసుకోగలిగితేనే అది ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఫర్ దట్ వీ హ్యావ్ మెనీ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్. మనకి టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి అండ్ స్ప్రే ఉంది. జస్ట్ అది మిస్ట్ లాగా ఉంటుంది. ఫేస్ మిస్ట్ లాగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి పౌడర్ సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయి ఫర్ దాట్ పర్పస్. మీకు ఎలాంటి ప్రోడక్ట్ ఐడియల్ అనిపిస్తే మీరు ఆ ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని రికమెండేషన్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి డాక్టర్ షేడ్స్ నుంచి సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. నేను వీళ్ళ నుంచే ఇంకొక సన్ స్క్రీన్ కూడా యూస్ చేశాను. దిస్ ఈజ్ హల్దీ అండ్ హైయల్యూరోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్. ఈ యాక్టివ్స్ వల్ల ఏంటి అంటే మనకి
లైక్ సన్ స్క్రీన్ అండ్ మనకి స్కిన్‌కి రిపేర్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్‌గా జరుగుతాయి. నేను ఈ యాక్టివ్స్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ దాంట్లో చూద్దాము మనం ఏమేమున్నాయి అనేది. లైక్ ఇది వచ్చేసి డాక్టర్ షేడ్స్ సన్ స్క్రీన్‌లో SPF 50+ ఉంది అండ్ PA+++. ఇట్ ఈస్ హైడ్రేటింగ్, బ్రైటనింగ్ అండ్ దెర్ ఈస్ నో వైట్ కాస్ట్ ఎట్ ఆల్. ఇందులో 1% హైల్యూరానిక్ యాసిడ్ ఉంది అండ్ 1% టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇట్స్ ఆర్గానిక్ అండ్ మినరల్ ఫిల్టర్స్. హైడ్రేట్స్ అండ్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ UVA అండ్ UVB అండ్ ఆల్సో ఫ్రమ్ బ్లూ లైట్. ఈ కంపెనీ వచ్చేసి దిస్ ఇస్ డెర్మటాలజిస్ట్ ఫార్ములేటెడ్ అండి. ఫ్రమ్ పాస్ట్ 3 generations it's Dr. Sheth's are working on the skincare products only. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా నాకు బాగానే అనిపించింది. కంపేర్ టు నా స్కిన్ టైప్కి వచ్చేసి హల్దీ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ కన్నా నాకు సెరమైడ్ బాగా అనిపించింది. ఇట్స్ వర్కింగ్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆక్వాలాజికా నుంచి. ఆక్వాలాజికాలో 3-4 రేంజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి డీటాన్ ప్లస్ డ్యూయీ సన్ స్క్రీన్. నా స్కిన్కి పర్టికులర్గా వచ్చేసి నేను డ్యూయీ ఫినిష్ని ఇష్టపడతాను. నాకు మ్యాట్ ఫినిష్ కన్నా డ్యూయీ ఫినిష్ అండ్ ఆ గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ అయితే బాగా నచ్చుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ చెర్రీ టొమాటో అండ్ హైల్యూరానిక్ యాసిడ్. ఇది కూడా 50 SPF ఉంది. PA++++. ఇట్స్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ UVA అండ్ UVB. ఇందులో బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంది అండ్ వాటర్ లాక్ టెక్నాలజీ ఉంది. సో ఇది ఏంటి అంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, లైక్ లోపల ఉన్న మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. ఇది కూడా మాయిశ్చరైజింగ్గానే ఉంది. నేను ప్రజెంట్ అప్లై చేసుకున్నది అయితే ఆక్వాలాజికా సన్ స్క్రీనే. అండ్ ద నెక్స్ట్ సన్ స్క్రీన్ ఇది ఇంకా నేను వాడలేదు, స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ అ న్యూ వన్ డాట్ అండ్ కీ నుంచి. ఇట్ ఈజ్ ఆల్సో 50 SPF అండ్ PA++++ ప్రొటెక్షన్ విత్ ఇది హైల్యూరానిక్ యాసిడ్. నేను ఇది బేసిక్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇట్ హ్యాడ్ 5 ceramide complex for that moisturizing purpose. This is for dry and sensitive skin. It has 6 UV filters and non-greasy finish as well. And ఇది fragrance free కూడా. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎప్పుడు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం ఐడియల్. ఎందుకు అంటే ఆ ఫ్రాగ్రెన్స్ వల్ల మన స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో అది అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి ఇది బాడీ లోషన్ అండి. సన్ స్క్రీన్ బాడీ లోషన్ విష్ కేర్ నుంచి. ఇది కూడా దీంట్లో కూడా SPF 50 ఉంది అండ్ PA+++ ఫర్ ఎవ్రీడే సన్ ప్రొటెక్షన్. మనం ఇది నార్మల్ బాడీ లోషన్ ఎలా అప్లై చేసుకుంటామో మాయిశ్చరైజర్ని సేమ్ వే అలా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చాలా లైట్ అండ్ హైడ్రేటింగ్గా ఉంది. ఇందులో కూడా లైక్ సెరమైడ్స్ ఉన్నాయి, గ్లిజరిన్ ఉంది, ఓట్స్ ఉంది, హైల్యూరానిక్ యాసిడ్ ఉంది. ఇది కూడా మన స్కిన్ని చాలా ప్లంపీ అండ్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ నాన్ గ్రీజీ. మనం రాసుకున్న తర్వాత స్కిన్లో అబ్జర్బ్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకా నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేసి ఉన్నాను, బట్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేవు. నేను వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఈ సన్ స్క్రీన్ లోషన్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సన్ స్క్రీన్ మాత్రం మీ స్కిన్ కేర్ రొటీన్లో మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేసుకోండి. దాన్ని హ్యాబిచువల్ చేసుకోండి. మేక్ సన్ స్క్రీన్ యువర్ హ్యాబిట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బీ విత్ సింధు. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.